రండి అవధాని గారు రండి. ఏంటండి పెళ్లి పనులు ఇంకా జరుగుతున్నాయి? అయిపోవచ్చునండి అయిపోవచ్చు. సమస్తం ఆగంతయ్యా. సిద్ధ మహోదయ. నమస్కారం పంతులు గారు. ఏంటి మధ్యన ఆఫీస్ దగ్గర బొత్తుగా కనపట్లేదు? కొంత తీసి పని అయిపోయిందండి. కొత్త ఫోన్ రా, ఇన్సూరెన్స్ వచ్చేసింది. మళ్ళీ సేమ్ రింగ్ టోన్. టైం అవుతుంది, పెళ్లి కొడుకు ఎక్కడండి? హాయిగా మంచం మీద కూర్చోక అంత ఎత్తులు కూర్చున్నవేట్రా? రంజిత్ గురుగారు వచ్చారా? అమ్మో గురుగారు వచ్చారు. ఆయనకి అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి కదా, తొందరండి గురుగారు. ఆశీస్సులు లే బాబా. సాగిందా గురుగారు? దీర్ఘాయుష్మాన్ భవ. బాగానే సాగింది బాబు. రంజిత్, నేను చెప్పినట్లు నీ రూము నైరుతిలోనే తీసుకున్నాను గురుగారు. మీరు చెప్పినట్టు 4 అడుగులు ఎత్తులో కూర్చున్నాను. నా ప్రియ శిష్యుడు అనిపించుకున్నావు. గురుగారు. రే యాదగిరి. పిత. గురుగారు తనే పెళ్లి కూతురు రాణి. మొన్నటి వరకు మీ సేవలో పనిచేసేది. రాణి మీ సేవ కాకినాడ. మీరు ఇక్కడ ఉన్నారా? పంతులు గారు మీకోసం మండపం మొత్తం ఎదుగుతున్నారు. వెళ్ళు నాయనా వెళ్ళు. ఆ తతంగం ఏంటో చూడు. ఏమ్మా, మీ సేవ అంటే మున్సిపల్ ఆఫీస్ పక్కనున్న మీ సేవేనా? అవునండి. అయితే నా ప్రథమ శిష్యుడు సర్వం నీకు తెలిసి ఉండాలి. తెలుసండి. చూసావా, నువ్వెవరో నాకు తెలియకపోయినా నీకు అదృష్టాన్ని ఎలా తెచ్చానో? అంతా గ్రహాల లీల. నీ పుట్టినరోజు నాడే సర్వానికి నీ అసలు పుట్టిన తేదీ తెలిసింది. నిన్ను వివాహం చేసుకుంటే అతని ఉద్యోగం ఊడుతుందని నిన్ను మర్చిపోమని చెప్పాను. ఆనాటి నుండి నీ కోసం ప్రయత్నించడం మానేశాడు. రేపు మీరు ఆఫీస్కి వస్తున్నారు, ఈ పూల్ లెక్క బ్రైట్గా ఉంటున్నారు. మీరు రిజైన్ చేసి చెప్తా. ఎందుకు? ఇంత పెద్ద నర్సరీ ఓపెనింగ్ అంటే ఆ మాత్రం టెన్షన్లు ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా పడుకోండి. రేపు ఓపెనింగ్లో కలుద్దాం. చూసావా, నా ఆజ్ఞ వలనే మీ ముగ్గురి జీవితాలు సుఖమయమయ్యాయి. ఇప్పుడు రాణి ఆడుందిరా. పిల్లలు కొంచెం బయటికి వెళ్ళి ఆడుకోండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఒకసారి సర్వంకి ఫోన్ చేసి మాట్లాడు. నేను చేయలేను, నాకు అర్హత లేదు. సర్వం నా కోసం తన నమ్మకాలన్నీ వదిలేశాడు. అతని ప్రేమలో నిజాయితీ ఉంది. జయసీత నన్ను చూసి ఎవరైనా అయితే అనుమానపడి అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. కానీ సర్వం అలా చేయలేదు. ఎలా బయటపడాలో తెలియని నన్ను అక్కడి నుంచి తప్పించాడు. నా ప్రేమలోనే నమ్మకం లేదు. తత్కాలు చెప్పింది నమ్మి సర్వంకి దూరం అయ్యాను. పాపం, తనకి తన మనసులో మాట చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. అతని ప్రేమని పొందడానికి నేను అర్హురాల్ని కాను. నేను కాల్ చేయలేను. యాదగిరి, ఫోన్ ఒకసారి రాణికి. హలో మేడం, రాణికి ఫోన్. రాణి మాట్లాడు. రాణి, నీకు అర్హత ఉంది. నువ్వు తత్కాల్ చెప్పిన మాటలు విని నమ్ముండవు. తత్కాల్ ఫోన్లో నా మాటలు విన్నాకే నమ్ముంటావు. అందుకే నాకు దూరం అవ్వాలనుకున్నావు. అందులో నీ తప్పేం లేదు రాణి. నీ ప్లేస్లో ఎవరున్నా అట్లనే రియాక్ట్ అవుతారు. ఇదంతా నా బలహీనత వల్ల జరిగింది. ఇప్పుడు చెప్తున్నా విను. అదృష్టం కోసమే నేను ప్రేమించిన. ఆ ప్రేమే నన్ను మార్చింది. నన్ను నేను నమ్మేలా చేసింది. ఇప్పుడు నా జీవితంలోకి నువ్వు రావడమే పెద్ద అదృష్టం. ఇప్పుడు చెప్పు, ఆ అదృష్టం పొందే అర్హత ఉందా?